ఇచ్చే దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిని చంపడో గుర్తుపెట్టుకో. కాబట్టి మా దేవుడు మనుషుల్ని చంపడానికి రాలేదు, కానీ మా దేవుడు మనుషుల్ని మార్చడానికి వచ్చాడు, మనసు మార్చడానికి వచ్చాడు. పాపం నుంచి మనిషిని రక్షించడానికి వచ్చిన వాడు మన దేవుడు యేసుక్రీస్తు. మా దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఈ లోకంలో దేవుడి ప్రేమని కనపరచడానికి వచ్చాడు యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు కరుణాకర్ సుగుణ నువ్వు ఎంత చెప్పినా, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా బైబిల్ని బీటౌట్ చేయలేవు. అర్థమైందా? మా దేవుడే నిజమైన దేవుడు అని నీకే ఒకరోజు తెలుస్తుంది. నువ్వు ఎంత చెప్పినా సరే, నువ్వెన్ని అబద్ధాలు చెప్పి ఎంత డబ్బు సంపాదించినా చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఒకడు భూమి అంతా సంపాదించి వారి ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం అని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు నీవు ఎన్ని మంది ఫాలోవర్స్, 6 లక్షల ఫాలోవర్స్ ఉన్నాయి, చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి ఎలాగ వెళ్ళిపోతావు? నీతో పాటు 6 లక్షల మందిని కూడా నరకానికి తీసుకెళ్తావు. అర్థమైందా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన వాడు. దుష్టత్వం నుండి ప్రజలను రక్షిస్తాడు, కానీ